హాయ్ అండి, ఈరోజు రెసిపీ పొటాటో చిప్స్. ఈ చిప్స్ని ఏ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పొటాటోస్ని తీసుకొని వాటిని పీలర్తో పై పొట్టంతా తీసుకోవాలండి. పొటాటోస్ అనేవి గట్టిగా ఉండాలి, మెత్తబడినది వేస్తే చిప్స్ క్రిస్పీగా రా. ఇలా ఒక పీలర్తో పై తొక్కనంతా తీసుకొని వీటిని వాటర్లో ఒక 5 మినిట్స్ వేసుకోవాలండి. దుంపలన్నింటినీ ఇలా పీలర్తో తొక్కనంతా రిమూవ్ చేశాక ఇలా వాటర్లో వేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ వాటర్లోని దుంపల్ని కాటన్ క్లాత్తో వాటర్ అంతా తుడుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా, ఎందుకంటే డైరెక్ట్గా ఆయిల్లోని వేసేటప్పుడు వాటర్ పడితే ఆయిల్ అనేది తుల్లుతుందండి. అందుకోసమే కాటన్ క్లాత్తో తుడుచుకున్నాక మనము చిప్స్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఆలూ చిప్స్. ఈ ఆలూ చిప్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి. ఇది 30-40 రూపీసే ఉంటుందండి. ఈ పిల్లర్తో మనం చిప్స్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కలర్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆలూని ఇలాగా పైన రుద్దుతూ ఉంటే కిందనే చిప్స్ లాగా పడతాయండి ఆయిల్లో. మీరు కొంచెం వేసేటప్పుడు చేయి జాగ్రత్తగా పెట్టుకొని వేయండి. ఇవి వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు జనవరిలో వచ్చే కొత్త దుంపలు కూడా చాలా బాగా వస్తాయండి. చిప్స్ క్రిస్పీగా వేగుతాయి. ఈ విధంగా చిప్స్ వేయించుకొని అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోండి. మిగతా వాటిని కూడా అదే విధంగా అదే ప్రాసెస్లో వేసుకోవాలండి. మీరు డైరెక్ట్గా స్టవ్ పైన వేయలేకపోతే ఒక ప్లేట్లోని ఇట్లా వేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఒకే సైజులో వచ్చాయి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన చిప్స్ అన్నీ ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఇందులో సాల్ట్, కారం వేసుకోవాలి. సాల్ట్ అనేది మీకు ముందుగా వేసుకోవాలంటే ఆయిల్లో వేసుకోవచ్చండి. కొంచెం వాటర్లో కలిపి ఆయిల్లో వేసుకోవచ్చు. ఆ విధంగా వేసుకుంటే ఆయిల్ అంతా సాల్ట్ అవుతుందని నేను వేసుకోలేదు. ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. సాల్ట్ పడుతుంది, ఆ విధంగా బాగా సాల్ట్ పడుతుందండి. చూడండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి పైన ఇలాగే జస్ట్ వేసుకుంటే సరిపోద్ది ఆలూ చిప్స్కి. ఇలా మొత్తం కలుపుకుంటే ఆలూ చిప్స్ అనేవి మనకి రెడీ అయిపోయండి. చప్పగా తినేవాళ్ళు, కారం లేకుండా కూడా తినేవాళ్ళు ఉంటే తినొచ్చు. కారం ఇష్టపడిన వాళ్ళు ఇలా పైన కారం జల్లుకోవాలి. మనం ఇంట్లోనే ఈజీగా ఆలూ చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.